This is Maruti Grand Vitara 1.5 liter engine, and this is Skoda Kushaq 1.5 liter engine. Same engine, same fuel. Kani Grand Vitara produces 103 PS of power with 137 Nm of torque, whereas Skoda Kushaq produces 150 PS of power with 250 Nm of torque. Same 1.5 liter engine. Kani inta power difference enduku? Let's find out. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు SRV వరల్డ్స్. దిస్ ఈజ్ రఘు. మన ఛానల్లో టెక్నాలజీని సింపుల్గా, ఈజీగా, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టుడే ఆటోమొబైల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ టర్బో ఛార్జర్. అసలు వాట్ ఈస్ టర్బో? ముందుగా ఒక బేసిక్ క్వశ్చన్. ఇంజిన్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలామంది పెట్రోల్ వల్ల పవర్ వస్తుంది అని అనుకుంటాం, కానీ ఇంజిన్కి ఫ్యూయల్ ఒక్కటే సరిపోదు. ఫ్యూయల్తో పాటు ఎయిర్ ఇంటేక్ కూడా చాలా అవసరం. సిలిండర్స్ లోపల ఫ్యూయల్ అండ్ ఎయిర్ మిక్స్ అవుతాయి. ఆ మిక్సింగ్ వల్ల స్పార్క్ ప్లగ్ ఇగ్నైట్ అవుతుంది. ఆ ఇగ్నైషన్ వల్ల ఒక ఎక్స్ప్లోజన్ అనేది క్రియేట్ అవుతుంది. దానివల్ల పిస్టన్స్ అనేది మూవ్ అవుతాయి అండ్ వీల్ అనేది రొటేట్ అవుతుంది. దట్ మీన్స్ ఎక్కువ ఎయిర్ ఉంటే ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవుతుంది. ఎక్కువ ఫ్యూయల్ బర్న్ అవుతే ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ నార్మల్ ఇంజిన్స్ ఏవైతే ఉంటాయో అవి ఎయిర్ని న్యాచురల్గా లోపలికి తీసుకుంటాయి. కాబట్టి ఇంజిన్కి వచ్చే ఆక్సిజన్ సప్లై ఏదైతే ఉందో అది చాలా లిమిటెడ్గా ఉంటుంది. కానీ టర్బో ఛార్జర్ డిఫరెంట్గా వర్క్ చేస్తుంది. ఇంజిన్ రన్ అవుతున్నప్పుడు ఎగ్జాస్ట్ గ్యాసెస్ హై స్పీడ్లో బయటికి వెళ్తాయి. యూజువల్లీ ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. టర్బో ఆ వేస్ట్ ఎనర్జీని యూజ్ చేస్తుంది. ఎగ్జాస్ట్ గ్యాసెస్ టర్బో టర్బైన్స్ని రొటేట్ చేస్తాయి. ఆ టర్బైన్కి కనెక్టెడ్గా ఇంకొక కంప్రెసర్ టర్బైన్ ఉంటుంది. ఆ కంప్రెసర్ బయట ఉన్న ఫ్రెష్ ఎయిర్ని కంప్రెస్ చేసి ప్రెషర్తో ఇంజన్ లోపల పంప్ చేస్తుంది. ఇప్పుడు ఇంజన్కి ఎక్కువ ఆక్సిజన్ అయితే అందుతుంది. దెన్ ECU అది డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఎక్కువ ఫ్యూయల్ని ఇంజెక్ట్ చేస్తుంది. అండ్ రిజల్ట్ మోర్ ఎయిర్, మోర్ ఫ్యూయల్, మోర్ కంబషన్, మోర్ టార్క్ అండ్ మోర్ పవర్. అందుకే టర్బో ఇంజన్స్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్స్ కన్నా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి టర్బో పవర్ని క్రియేట్ చేయదు, సింపుల్గా వేస్ట్ అయ్యే ఎగ్జాస్ట్ ఎనర్జీని యూస్ చేస్తుంది. దానివల్ల ఇంజిన్కి ఎక్కువ కంప్రెస్డ్ ఎయిర్ని సప్లై చేస్తుంది. సో పవర్ క్రియేట్ చేసేది మాత్రం ఇంజనే. టర్బో దాన్ని ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అందుకే సేమ్ ఇంజిన్ కెపాసిటీ ఉన్న గ్రాండ్ విటారా లెస్ పవర్ ఉంది అండ్ స్కోడా కుషాక్ మోర్ పవర్ ఉంది. బికాజ్ గ్రాండ్ విటారా ఈజ్ naturally aspirated 1.5 and Skoda Kushaq is turbo powered 1.5 liter. That means more power and more performance. Sometimes it's not about bigger engines, it's using the same engine more intelligently. I hope turbocharger ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. బట్ దిస్ ఈస్ జస్ట్ ద బిగినింగ్. ఎందుకంటే టర్బో వరల్డ్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉన్నాయి. టర్బో ల్యాగ్ అంటే ఏంటి, ఇంటర్కూలర్ ఎలా యూజ్ అవుతుంది, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ బెటరా, టర్బో ఇంజన్స్ బెటరా. టర్బో అంత పవర్ఫుల్ అయితే వరల్డ్లో ఉన్న కొన్ని లెజెండరీ స్పోర్ట్స్ కార్స్ ఇంకా ఎందుకు న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్స్ని యూజ్ చేస్తున్నాయి? టర్బో కన్నా న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఎక్కువ యూజ్ అవుతుందా? ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, hit the like button and share it with your friends. And if you love to learn technology in a simple way, subscribe to SRV Worlds. Until next time, keep learning, keep exploring. See you in the next video. This is Raghu signing off.